నటులు నిర్మాత జీవి నారాయణరావు గారు కనుమూశారు. అనుబంధం ఉన్నటువంటి అంత ఇండస్ట్రీలో రూటెడ్గా ఉన్నటువంటి కుటుంబం, ఇండస్ట్రీ కుటుంబం అది. అలాంటి నారాయణరావు గారు వెళ్ళిపోవటం బాధాకరమే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన బయటికి కనిపించడు, కానీ ఆయన కథ చాలా లోతైన కథ. ఆయన చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి ఆయన పేరుతో. ఓకే. గుప్పెడి మనసులో నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా అనే పాట ఇప్పటికీ చాలా మారుమోగుతున్న పాట. సంపంగి పువ్వున నువ్వేనా తాళికట్టు శుభవేళ అని ఒక సూపర్ హిట్ సాంగ్ ఈయన మీదే నడుస్తుంది. తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. భరద్వాజ గారు నటులు నిర్మాత జీవి నారాయణరావు గారు కనుమూశారు. ఎస్. అయితే ఆయన బ్యాక్గ్రౌండ్ చాలామందికి, అంటే పాత వాళ్ళకి తెలుసు, ఇప్పుడున్న జనరేషన్కి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఒక నిర్మాత కొడుకు అని తెలిసింది. అసలు ఆయన జర్నీ ఎలా జరిగింది, జర్నీలో ఒడిదుడుకులు ఏంటి అనేది నాకు తెలిసి మీకే ఎక్కువ తెలియాలి. మీ మిత్రులు నాకు తెలిసి ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ మీకు? అంటే యాక్చువల్గా వీరి అన్నగారు ఆయన గుళ్ళపల్లి రవీంద్రనాథ్. ఓకే. గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారు ఆయన అనంతపురంలో చదువుకున్నారు. అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు ఆయన. ఆ చదువుకున్న సందర్భంలో ఆయన ఆర్ఎస్యూలో ఉండేవాడు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఉండేవాడు. ఆ తర్వాత ఆయన సినిమా పరిశ్రమలోకి వచ్చాడు. వాళ్ళ అన్నగారు వచ్చి మా భూమి సినిమా నిర్మాత ఆయనే. ఓకే. మా భూమి సినిమా కంటే ముందు మృణాల్ సేన్తో ఆయన ఒక ఊరి కథ అని ఒక సినిమా తీశాడు తెలుగులో. దానికంటే ముందు మృగయ అనే సినిమా తీశాడు. ఏది మృణాల్ సేన్తోనే. ఓకే. ఆ మృగయ సినిమాలోనే మొదటిసారిగా ఇప్పుడు ఈయన మిథున్ చక్రవర్తిని సినిమాకి పరిచయం చేసింది రవీంద్రనాథ్ గారే, నారాయణరావు గారు అన్నగారు. ఆ తర్వాత ఒక ఊరి కథ తెలుగులో ఆయన చేసిన సినిమా, మృణాల్ సేన్ చేసిన సినిమా. దాంట్లో వాసుదేవరావు గారు ఒక క్యారెక్టర్, కన్నడ ఆర్టిస్టు. రెండో క్యారెక్టరు ఆ కొడుకు పాత్ర నారాయణరావుతోనే చేయించారు. నారాయణరావు గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అంటే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ తరఫున ప్రారంభించిన ఈ నట శిక్షణాలయంలో మొదటి బ్యాచ్లో చదువుకున్న విద్యార్థి. ఈయన కూచిపూడి ఇవన్నీ నేర్చుకుని అందులో చేరి నటనలోకి వెళ్ళాడు. వీరి తండ్రి గారు, ఈ రవీంద్రనాథ్ గారు నారాయణరావు గారు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీరి తండ్రి గారు జీడి ప్రసాదరావు గారు. ఓకే. గుళ్ళపల్లి దుర్గాప్రసాదరావు. ఆయన నవయుగాలో గుంతకల్ డివిజన్కి ఇన్ఛార్జిగా ఉండేవారు. నవయుగ వాసు గారికి బ్రదర్ ఆయన. వాళ్ళిద్దరూ పెద్దల్లి పింతల్లి పిల్లలు. అలా ఆ వ్యాపారంలో భాగస్వామి ఆయన. కమ్యూనిస్ట్ రాజకీయాలతో కృష్ణా జిల్లాలో ఆయనకి పరిచయం ఉంది. ఆ తర్వాత నవయుగ ప్రారంభం నుంచి ఆయన పార్ట్నర్గా ఉన్నాడు. గుంతకల్ డివిజన్ ఆయనకు అప్పచెప్పేశాడు వాసు గారు. ఆ తర్వాత సారథి స్టూడియోస్ వాళ్ళు తీసుకున్న తర్వాత సారథి స్టూడియోస్ బ్యానర్ మీద సినిమాల నిర్మాణం జరిగింది. ఆ సినిమాలన్నిటికీ ప్రసాదరావు గారే ప్రొడ్యూసర్. ఓకే. అన్నదమ్ముల సవాల్ అనే సినిమా అందరికీ గుర్తుండి ఉంటుంది. రజనీకాంత్, కృష్ణ గారు యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా. ఆ సినిమా, బాపు గారు రాధా కళ్యాణం, పెళ్లి చూపులు, ఈ సినిమాలన్నిటికీ ఆయనే ప్రొడ్యూసర్. ఓకే. జీడి ప్రసాదరావు గారు. ఓకే. అలా సినిమా పరిశ్రమతో అనుబంధం కాదు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్తో సుదీర్ఘమైన అనుభవం ఉంది వీళ్ళకి. దాంతో పాటు ఈ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కూడా ఉంది ఆ ఫ్యామిలీలో. ఓకే. ఆ ప్రయాణంలో ఒక కొడుకు ప్రొడ్యూసర్గాను, ఒక కొడుకేమో నటుడుగాను మొదలుపెట్టారు. ఓకే. నారాయణరావు గారు ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి రాగానే అంతులేని కథ సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన. అంతులేని కథలో తమిళ్లో కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్ తెలుగులో ఈయన చేశాడు. తాళికట్టు శుభవేళ అని ఒక సూపర్ హిట్ సాంగ్ ఈయన మీదే నడుస్తుంది. అవును, స్టేజ్ మీద పాడతారు కదా, మిమిక్రీ.
మిమిక్రీ కళాకారుడిగా నటించాడు దానిలో. అది ఒరిజినల్ వర్షన్ తమిళ్లోనేమో కమల్ హాసన్ చేశాడు, ఓకే. ఇక్కడ నారాయణరావు గారు చేశారు. ఆ తర్వాత బాలచందర్ గారి గుప్పెడి మనసు సినిమాలో కూడా ఈయనే హీరో, శరత్ బాబు ఇతను. ఆ తర్వాత పిఏపి బ్యానర్లో వచ్చినటువంటి అత్తారిల్లు ఇలాంటి సినిమాల్లో కూడా నారాయణరావు గారు హీరో. ఇలా హీరో జర్నీ ఉంది ఆయనకు. ఆలుమగలులో నాగేశ్వరరావు గారి కొడుకుగాను కనిపిస్తాడు. ఈ హీరో పాత్రలు చేసుకుంటూ నెమ్మదిగా ఆయన కూడా నిర్మాతగా మారాడు. ఈ నిర్మాతగా మారటానికి ముందు ఆయన ఇన్స్టిట్యూట్లో చిరంజీవి గారు వీళ్ళ తర్వాత బ్యాచ్లో చిరంజీవి వచ్చాడు. జూనియరా? జూనియర్, సబ్ జూనియర్. నారాయణరావు గారు తర్వాత బ్యాచ్ కాకుండా తర్వాత బ్యాచ్లో వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన ఆ ఇన్స్టిట్యూట్లోనే ఉండేవాడు రెగ్యులర్గా. దేవదాస్ కనకాల గారు దానికి ప్రిన్సిపాల్గా ఉండేవారు. ఆ తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ని అడయారులో కలిపేశారు. ఈయన హైదరాబాద్ వచ్చేసాడు దేవదాస్ గారు. అయితే ఆ టైంలో ఇన్స్టిట్యూట్లోనే ఉండేవాడు. రాజేంద్ర ప్రసాద్ కూడా ఈయనకి జూనియర్. ఈ నెక్స్ట్ బ్యాచ్ చిరంజీవికి నారాయణరావు మధ్య బ్యాచ్ ఇది. రాజేంద్ర ప్రసాద్ గారు. రజనీకాంత్ నారాయణరావు ఒక బ్యాచ్. ఓహో. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, ఎరా ఎరా అనుకునే పరిస్థితి. రజనీకాంత్ చాలా అంటే ఏమీ లేని పరిస్థితుల్లో ఆయన బెంగళూరులో కండక్టర్గా పనిచేస్తూ ఆయన స్నేహితులు చందాలు వేసుకుని ఇన్స్టిట్యూట్లో చేర్చారు ఈయన్ని. ఓకే. రజనీకాంత్ని ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఆదుకున్నవాడు నారాయణరావే. ఎందుకంటే నారాయణరావుది సినిమా కుటుంబం. ఓకే. సినిమా కుటుంబం, స్థితిమంతుల కుటుంబం కూడా. కాబట్టి తను రజనీకాంత్ని అన్ని విధాలుగా ఆదుకునేవాడు. అలా రజనీకాంత్తో విపరీతమైన స్నేహం ఉంది ఈయనకి. ఆ తర్వాత తనకు సబ్ జూనియర్ అయినటువంటి చిరంజీవితో స్నేహం ఉంది. నారాయణరావు గారి ద్వారా ఏవైనా అవకాశాలు దొరుకుతాయేమో అని ప్రయత్నం చేసేవారు వీరు, ఆయనకున్నటువంటి సినిమా రిలేషన్స్ ద్వారా. ఈ ప్రయాణంలో భాగంగానే మా భూమి సినిమాలో చిరంజీవి గారు కూడా వచ్చాడు. గౌతమ్ ఘోష్ని కలిశాడు ఆడిషన్స్ సారథిలోనే. కలిస్తే ఆయన తెలంగాణ ముఖం పలకటం లేదు అని సాయి చంద్ని యాప్ చేసుకున్నాడు. అలా మా భూమిలో సాయి చంద్ హీరో అయ్యాడు. ఈయన వేరే సినిమాకి వెళ్ళిపోయాడు. ఈ ప్రయాణము, ప్రొడక్షను ఇవన్నీ తెలుసు. వీరి బావగారు సాంబశివరావు గారు, గారపాటి సాంబశివరావు గారు, ఆయనకు విజయవాడలో పెట్రోల్ బంకులు అవి ఉన్నాయి. ఆయన కూడా సినిమా నిర్మాతే. కృష్ణ గారితో దొంగలకు దొంగ, ఈ సినిమాలు డూండి గారితో పార్ట్నర్ ఆయన. ఇలా వీళ్ళ కుటుంబం మొత్తం సినిమా పరిశ్రమతో సంబంధాలు ఉన్నటువంటి ఫ్యామిలీ అన్ని విధాలుగాను. ఓకే. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈయన నారాయణరావు గారు. ఈయన కూడా ప్రొడ్యూసర్గా మారి దమయంతి మూవీస్ అనేటువంటి బ్యానర్లో దేవాంతకుడు అనే సినిమా తీశాడు, చిరంజీవి హీరో. ఆ సినిమాలో చిరంజీవిని హీరోగా తీసుకోవటానికి ముందు చట్టానికి కళ్ళు లేవు అని అట్లూరి పూర్ణచంద్రరావు గారి సినిమా. ఆ సినిమానే అంధా కానూన్ అని హిందీలో తీశాడు ఆయన. అది ఒరిజినల్ వెర్షన్ తమిళ్. తెలుగులో చిరంజీవి గారిని తీసుకున్నారు, లక్ష్మి గారిని చిరంజీవి గారిని తీసుకున్న సినిమాలో ఒక కీలక పాత్ర ఉంటుంది ప్యారలల్గా. హిందీలో అమితాబ్ చేశాడు ఆ క్యారెక్టర్. అది తెలుగులో నారాయణరావు గారు చేశాడు. ఆ సినిమా టైటిల్ సాంగ్ ఆయన మీదే నడుస్తుంది, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు అని. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరికీ పరిచయము. అలాగే విజయ్ తండ్రి గారు ఎస్ఏ చంద్రశేఖర్ ఆ సినిమాకి డైరెక్టర్. ఓహో, ఓకే. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఫాదర్. ఆయనకి వీళ్ళ ముగ్గురు మధ్య ఒక స్నేహం మొదలైంది అక్కడ. ఓకే. ఈ చట్టానికి కళ్ళు లేవు సెట్స్లో. అందుకని ఆ ఎస్ఐ చంద్రశేఖర్నే డైరెక్టర్గా పెట్టి అదే చిరంజీవిని హీరోగా పెట్టి ఆ దేవాంతకుడు సినిమా, విజయశాంతి గారి హీరోయిన్, ఆ సినిమా తీశారు. అది పెద్ద హిట్. ఓకే. ఆ తర్వాత ఆయన ఒక మలయాళ సినిమా చూసి అది తీసుకుని అది తర్వాత అరవింద్ గారిని ఏం చేస్తాను అని చెప్పి చేసిన సినిమా పసివాడి ప్రాణం. ఓకే. ఆ సినిమా డిజైనింగ్ అంటే దాన్ని మలయాళం నుంచి తెలుగుకి అడాప్ట్ చేయటంలో చిరంజీవి ఇమేజ్ని మ్యాచ్ చేస్తూ ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయటంలో ఈయన పాత్ర ఉంది. ఓకే.
నారాయణరావు గారి పాత్ర. ఆ సినిమా విషయంలో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈయనకి, నారాయణరావు గారికి. అలాగే చిరంజీవి గారికి బాలచందర్ గారికి అనుసంధానకర్త ఈయనే. అంటే ఇది కథ కాదులో ఆయన క్యారెక్టర్ చేయటము, ఈ ప్రయాణం, ఆ తర్వాత 47 రోజులు, తర్వాత రుద్రవీణ, ఈ ప్రయాణంలో నారాయణరావు గారు ఉన్నాడు. తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెట్టినప్పుడు వి మధుసూదన్ రావు గారు, ఆయన సారథి స్టూడియోస్ ఎదురకుండా కొన్ని స్థలాలు కొనేశాడు ఆ రోజుల్లో. అవి అలా వదిలిపెట్టేస్తే అది డిస్టర్బ్ అయిపోయి ఎవరో ఆక్రమణలకు గురవుతాయి ఎందుకు అని చెప్పేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని అనుకున్నాడు. అనుకున్నప్పుడు దాన్ని ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది, ఆయన బిజీగా ఉండేవాడు అప్పుడు. ఆ బిజీగా ఉన్న టైంలో నారాయణరావు గారికి అప్పచెప్పాడు ఆ బాధ్యత కూడా. ఆయనే దేవదాస్ కనకాల్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రిన్సిపాల్గా పెట్టాడు. ఓకే. ఇలా సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక సందర్భాల్లో నారాయణరావు గారి ప్రమేయం కనిపిస్తుంది. ఆ తర్వాత చిరంజీవి గారు తన రూమ్మేట్స్ హరిప్రసాద్కి సుధాకర్కి ఒక సినిమా చేయాలనుకున్నాడు. వాళ్ళిద్దరికీ ఆర్థికంగా ఉపయోగపడేలాగా ఒక సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది, అసలు ప్రొడక్షన్కి సంబంధించిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నారాయణరావు గారు. అవునవును. అందుకని ఈయన్ని పిలిచి ఈయనతో మాట్లాడాడు. ఓహో. నేను వాళ్ళిద్దరికీ సినిమా చేయాలనుకుంటున్నాను, కానీ ప్రొడక్షన్ తెలియదు వాళ్ళకి ఎంత కొంత లాభపడాలి, వాళ్ళు లాభపడాలి, కాబట్టి కథ దగ్గర నుంచి మీరే బాధ్యత తీసుకుని చేయండి అని ఈయనకి అప్పచెప్పాడు నారాయణరావుకి. అప్పచెప్తే ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎమ్ముడికి మొగుడు సినిమా స్క్రిప్ట్ దగ్గర నుంచి మొత్తం ఆర్గనైజ్ చేస్తుంది నారాయణరావు గారు. అది చాలా పెద్ద హిట్ కదా. రాజ్కోటిని మ్యూజిక్ డైరెక్టర్లుగా తీసుకుని రవిరాజా పినిశెట్టి దానికంటే ముందు రైటర్స్తో కూర్చుని ఆ స్క్రిప్ట్ ఎలా ఉండాలి అనేది ఆర్గనైజ్ చేయటం. అది జీవాంత మానుష అని ఒక బెంగాలీ సినిమాకి అడాప్షను, దానికి ఒక హాలీవుడ్ సినిమా అడాప్షను. ఆ ఒరిజినల్ నవలలు తెప్పించుకుని కూర్చుని దాన్ని ఎలా అడాప్ట్ చేయాలి. అప్పటికే దాని మీద 2-3 సినిమాలు తెలుగులో వచ్చేసినాయి. యమగోళ వచ్చింది, యమగోళకు ముందు దేవాంత కూడా 2 సినిమాలు రామారావు గారే చేశాడు. ఆ ఛాయలు లేకుండా దీన్ని నడపాలి, అంత కేర్ తీసుకుని యమగోళలో యముడిగా నటించిన సత్యనారాయణ గారినే తీసుకొచ్చి అలా ఆ సినిమాని ఒక పెద్ద హిట్ చేయటంలో ఈయన పాత్ర ఉంది. అలా ఆయన ప్రొడ్యూసర్గాను అలాగే నటుడుగా కూడా చాలా సక్సెస్ఫుల్ కెరియరు. ఆయన ఈ మధ్య కాలంలో ఆ తర్వాత టీవీ సీరియల్స్ వీటిలో కూడా నటించేవాడు ఆయన. అయితే రీసెంట్గా ఆ బ్యాచ్ మొత్తం కలిసి ఒక సినిమా చేస్తున్నారు ఇప్పుడు. అది రిలీజ్ కాల. ఓకే. సుధాకర్ కొడుకు సుధాకరు, తర్వాత ప్రసాద్ బాబు గారు, నారాయణరావు గారు, వీళ్ళందరూ కలిసి ఒక సినిమా యాక్ట్ చేస్తున్నారు. ఓకే. అది ప్రొడక్షన్ అయిపోయి రిలీజ్ కోసం ఉంది. ఆ టైంలో నారాయణరావు గారు వెళ్ళిపోవటం అనేది బాధాకరం. ఇది కురుమద్దాలు వీళ్ళది, కృష్ణా జిల్లా. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం మెడ్రాస్లో వీళ్ళ ఆ సాంబశివరావు గారికి ఇల్లు ఉండేది, నవయుగ వారికి ఓ పెద్ద ఆఫీసు వ్యవస్థ ఉండేది అక్కడ. అదే కాట్రగడ్డ మురారి గారితో బంధుత్వం ఉంది వీరికి. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చి రకరకాలుగా సినిమా, నరసింహరావు గారితో అనుబంధం ఉంది. రంగుల కళలో యాక్ట్ చేశాడు ఈయన. రంగుల కళలో కూడా నరసింహరావు గారి డైరెక్షన్లో వచ్చిన రంగుల కళలో కూడా నారాయణరావు గారు అదే జర్నలిస్ట్ క్యారెక్టర్లో నటించాడు. ఒక ఊరి కథలో అద్భుతమైనటువంటి నటన, ఆయనకి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది ఆ సినిమాలో. మృణాల్ సేన్ డైరెక్షన్లో నటించినటువంటి అరుదైన ఘనత ఆయనకు దక్కింది. ఓకే. అందుకని ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి నటుడు. అదే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన బయటికి కనిపించడు, కానీ ఆయన కథ చాలా లోతైన కథ అయింది. ఓకే, థ్యాంక్ యూ. ఆయన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ. ఓకే. అందుకని చిరంజీవి గారు, నరసింహరావు గారు ఇటు కమర్షియల్ సినిమా వైపు ఉన్నారు, వాళ్ళు ఆర్ట్ సినిమా వైపు ఉన్నారు.
రవీంద్రనాథ్ గారు రంగుల కళ సినిమా కూడా ఆయనే ప్రొడ్యూసర్. ఆ తర్వాత ఆయన సినిమా పరిశ్రమను వదిలేశాడు. అయితే ఒక సినిమా ఏదో చెయ్యాలి అనేటువంటి తపన ఉండేది ఆయనకి, ఇప్పటికీ ఉంది. అడపాదడపా మాట్లాడేవాడు మళ్ళీ ఏదో చెయ్యాలి అని. మీతో ఆయన ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉన్నాడు. వాళ్ళ అన్నగారా? అన్నగారు. ఓకే. ఆ మధ్య మా భూమి సెలబ్రేషన్స్ అప్పుడు వచ్చాడు ఆయన. వచ్చి 2-3 టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు అవి ఇచ్చి వెళ్ళాడు. ఓకే అండి. ఆ ఎక్స్పీరియన్సెస్, అప్పటి అనుభవాలు చెప్పుకుని. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆ ప్రయాణంలో పరిటాల రవితో కూడా స్నేహం ఉండేది ఆయనకి, అనంతపురం లింకుల్లో. ఓహో. ఆయనకి సలహాలు ఇచ్చేవాడు ఈయన. ఓకే. ఇప్పుడు ఫిలిం నగర్లో రవి గారు, పరిటాల రవి గారు కట్టిన ఇల్లు ఈయన స్థలమే, ఈయనకి అలాట్ అయినటువంటి స్థలమే. రవి గారికి, ఓహో, నారాయణరావు గారి బ్రదర్కి అలాట్ అయిన స్థలమే. ఓకే ఓకే ఓకే. అలా ఒక విస్తృతమైన రాజకీయ నేపథ్యము అన్నీ ఉన్నాయి. పంపిణీ రంగంలోనూ నవయుగ జీడి ప్రసాదరావు గారు అంటే ఆయన చాలా పాపులర్ సినిమా పరిశ్రమలో. ఓకే. అలాగే సారథి స్టూడియోస్ బ్యానర్లో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్గా ఆయన పాపులర్. అదే ఆయన కుమారుడైన చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి ఆయన పేరుతో. ఓకే. గుప్పెడి మనసులో నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా అనే పాట ఇప్పటికీ చాలా మారుమోగుతున్న పాట అది. ఓకే అండి. అది నారాయణరావు గారి మీద షూట్ అయిన పాటే. ఓకే. రజనీకాంత్, చిరంజీవి వీళ్ళందరూ చాలా గౌరవించేటువంటి వ్యక్తి. ఓకే. చిరంజీవి గారి సినిమాలు చాలా వాటిల్లో చాలా పాత్రలు చేశాడు ఆయన. నారాయణరావు గారితో చేయించండి ఆ క్యారెక్టర్ అని చెప్పి చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంత అనుబంధం ఉన్నటువంటి, అంత ఇండస్ట్రీలో రూటెడ్గా ఉన్నటువంటి కుటుంబం, ఇండస్ట్రీ కుటుంబం అది. అలాంటి నారాయణరావు గారు వెళ్ళిపోవటం బాధాకరమే. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్